హలో ఆల్ అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బోనాల పండుగ కదా, బోనాల పండుగ కాబట్టి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అండ్ అమ్మమ్మ వాళ్ళు కూడా పిలిచారు. సో ఇద్దరు పక్కపక్కనే ఉంటారనమాట. సో 2 ఇల్లులు కవర్ చేసుకుంటాను. అండ్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. బోనాల పండుగ మా మమ్మీ ఉన్నప్పుడు చాలా బాగా చేసుకున్నాం. అండ్ మమ్మీ అయితే 2 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. సో ఇంకా మేము కొంచెం హడావిడి తక్కువగానే ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అద్వితి పాప చూసారా, మా పిల్లలు వేప కొమ్మలు అవి తీస్తుంటే మా ధృతి పాప కూడా నేను హెల్ప్ చేస్తాను మా బావకి అనేసి తను కూడా తీస్తుంది. అండ్ ఫస్ట్ అయితే అసలు ఏమి తెలియనండి, నాకు అసలు తీయొస్తలేదు అన్నట్టు చేసింది. కానీ చాలా బాగా అల్లరి చేస్తుంది ధృతి మాత్రం. ఇంకా నేనైతే బోనంని రెడీ చేస్తున్నాను అనమాట. మా వదిన మాత్రం లోపల వంట చేస్తుంది. అండ్ ఇంకా వంట అంటే బోనం స్పెషల్స్ ఏముంటాయి, పూరి, చికెన్, మటన్ అండ్ బగారా, ఇంకా అవే కదా. సో ఇంకా మా వదిన అయితే వంట ప్రిపేర్ చేస్తుంది, నేను బోనం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వేప కొమ్మలు అయితే మా ధృతి పాప చాలా కష్టపడి తీసింది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. అసలు తన చేతులతో తను కూడా హెల్ప్ చేసింది ఈసారి బోనంకి అనేసి. లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా ఉండే. ఇంకా మా బోనం అయితే రెడీ అయ్యింది. ఇంకా మేము కూడా అందరం రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో మేము రెడీ అయిన తర్వాత ధృతి పాపని రెడీ చేస్తాం. ఎందుకంటే తను అస్సలు సపోర్ట్ చేయదన్నమాట. అంటే మెయిన్గా ఫంక్షన్స్ అప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు కదా రెడీ చేయడానికి. సో ఇంకా తననైతే ఒక లంగా జాకెట్ వేసిన తర్వాత అస్సలు వేసుకొనని చాలాసేపు సతాయించింది. ఇంకా మేము ఏదో ఒకటి చెప్తూ అది చెప్తూ ఇది చెప్తూ లిప్స్టిక్ అని, ఐలైనర్ అనేసి, బొట్టు అనేసి అన్నీ చెప్పి చాలా కష్టపడి రెడీ చేసాం. అలా మా ధృతి పాపని ఏదో ఒకటి చెప్పి చాలా కన్విన్స్ చేసేసి రెడీ చేసేసాం. ఇంకా తర్వాత బోనం ఎత్తుకొని అయితే అమ్మవారి గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యి బయటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అన్నయ్య అయితే నాకు బోనం ఎత్తుతున్నాడు. అండ్ ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచి ఆ తర్వాత గుడికి కార్లో వెళ్దామని అనుకున్నాం. గుడి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర నుంచి. కానీ నేనేం చెప్పానంటే పర్లేదు నేను నడుస్తాను, ఎప్పుడు నడుస్తాను కదా, ఈసారి కూడా నడుచుకుంటూనే వెళ్దాం, కార్లో ఎందుకులే అనుకున్నాం. కానీ ఎండ మాత్రం చాలా అంటే చాలా కొడుతుంది. సో కార్లో కూర్చుందామని అనుకున్నాను. కానీ పైన దీపం ఉంది చూసారా, ఆ దీపం ఎంత బాగా వెలుగుతుందంటే ఆల్మోస్ట్ మా కార్ తగలబడిపోతుందేమో అన్నంత వెలుగుతుందనమాట. సో ఇంకా వద్దులే అనేసి నేను, మా వారు, మా వదిన ముగ్గురం కలిసి నడుచుకుంటూనే వెళ్ళాము. పిల్లలు, అన్నయ్య మాత్రం కార్ తీసుకొని అక్కడికి వచ్చాడు, మళ్ళీ రిటర్న్లో రావచ్చు కదా అనేసి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బోనాలు వైబ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది.
అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాం. ఇంకా చెప్పాను కదా స్టార్టింగ్లో అమ్మమ్మ వాళ్ళది కూడా బోనాలు పక్కనే ఉంటారనేసి. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. మేము వెళ్ళే టైంకి మా అమ్మమ్మ వాళ్ళు కూడా బోనం తీస్తున్నారు. మేము ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం, మీరు వెళ్ళిరండి అని చెప్పామన్నమాట. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా గుడికి వెళ్ళేసి త్వరగానే వచ్చేసారనమాట. ఇంక ఇక్కడి నుంచి మా మగజాతి ఆనిముత్యాలు ఎవ్వరూ కనిపించారనమాట. ఎందుకంటే బోనాలు కదా, ఈ బోనాలు అంటేనే అరే నీకు ఎక్కినట్టుందిరా నీకు. అవుతావా మందవుదాం రే కౌశిక్ మందవుదాం తాగుదాం తాగుదాం తాగుదాం. హాయ్, లైక్ చేసుకోమని చెప్పు. హాయ్, మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పను బ్రదర్. మా మామ కూతురు అస్సలు చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు. అదే మా ధృతి పాప మాత్రం ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చుట్టాలందరూ వచ్చేసారు. తినైతే మా పిన్ని అనమాట. అండ్ ఇంకా లాస్ట్కి మా చెల్లి వచ్చింది చూడండి. బోనాలకని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక మా చెల్లి ఎప్పుడు అంతా అయిపోయినాక తినడానికి వచ్చింది ఫ్రెండ్స్. అంతేనా? అంతే, నేను తినడానికే వస్తాను. తింటున్నా తింటాయి. సో ఇదన్నమాట బోనాలు సెలబ్రేషన్స్ వ్లాగ్. అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరు రిలేటివ్స్ని ఒక దగ్గర కలుసుకోవడం. అండ్ నేనైతే మళ్ళీ పూరి చికెన్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ తింటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్. హాయ్, హలో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుందా? బాగుందా? ఏంటిది అది? నువ్వు తినేది పూరియా చపాతియా? పూరియా. గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? బ్యాడ్ గర్లా నువ్వు? ఎవరు చెప్పిరి నీకు? నువ్వు గుడ్ గర్ల్ నానా, బ్యాడ్ గర్ల్ కాదు. బ్యాడ్ గర్లే అంటది.